అమెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐపీఎస్ రమేష్ పికిల్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తెలంగాణలోని పికిల్ బాల్ స్థాపించిన తర్వాత ఇది రెండవ ఎన్నికగా తెలిపారు. 2025 నుంచి 2029 వరకు ఈ కమిటీ కొనసాగనుందని వెల్లడించారు. పికిల్ బాల్ ఆటను రాష్ట్ర వ్యాప్తం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాంగ్ టెన్నిస్ ఆడిన క్రీడాకారులను ఎంచుకొని ప్రోత్సహించి వారిని కోచ్లుగా తీర్చిదిద్దనున్నట్లుగా తెలిపారు. జరిగినటువంటి అమెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ యొక్క వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. దానిలో వారి రెండవ ప్యానెల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మరియు ఇతర సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది తెలంగాణలో పికిల్ బాల్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి రెండవ ఎలక్షన్. ఇది 2025 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల టెన్యూర్ ఈ బాడీకి ఉంటుంది. ఈరోజు జరిగిన తీర్మానంలో ఈ పికిల్ బాల్ అనే క్రీడని రాష్ట్ర వ్యాపితం చేయాలని, మొట్టమొదటగా మంచి క్రీడాకారులని, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ ఆడినటువంటి క్రీడాకారులను ఎంచుకొని వారిని ప్రోత్సహించి వాళ్ళని కోచ్లుగా తీర్చిదిద్ది వారి ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ అమెచ్యూర్ పికిల్ బాల్ అసోసియేషన్ ఈరోజు 28 మే 2025 రెండోసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా ఐజీ రమేష్ గారు, ఐపీఎస్, లాజిస్టిక్స్ అండ్ ప్రొవిజన్స్, నేను డాక్టర్ దశరథ రామారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా జగన్మోహన్ గౌడ్ గారు సెక్రటరీ జనరల్గా ఎన్నుకోవడం జరిగింది. సో మేము తీసుకున్న తీర్మానం ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో కూడా కోర్టులు డెవలప్ చేయడం, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో కానీ, అదేవిధంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్తో కూడా మాట్లాడి ఈ కోర్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా కొంతమంది ఈ కోచెస్ని తయారు చేయడము, మంచి మంచి ప్లేయర్స్ తయారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మోక్ష అనే అమ్మాయి వచ్చే ఇంటర్నేషనల్ ఈ పిక్బాల్ ఛాంపియన్షిప్కి హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక 2-3 నెలల్లో వియత్నాంలో జరుగుతుంది అనమాట.